2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలోని గండికోటలో జరిగినటువంటి వైష్ణవి హత్య కేసులో బిగ్ ట్విస్ట్. ఎవరు ఊహించిన విధంగా అందరూ కూడా లవర్ లోకేషే చంపేశారు, లోకేషే చంపేసి ఉంటాడని అందరూ కూడా భావించారు. కానీ ఇప్పుడు బిగ్ ట్విస్ట్ బయటపడింది. ఏంటంటే పరువు హత్య, వైష్ణవిది పరువు హత్య. సామూహికంగా అత్యాచారం చేసో, గ్యాంగ్ రేప్ చేసో చంపి ఉంటారని తల్లిదండ్రులు ఇప్పటివరకు చెప్తూ వస్తున్నారు. కానీ ఇది పరువు హత్యే అని పోలీసులు ప్రాథమికంగా దొరికిన ఆధారాలను బట్టి, సీసీటీవీ ఫుటేజీలను బట్టి ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. అందరూ భావించినట్లు వైష్ణవిని చంపింది లోకేష్ అనుకున్నారు. కానీ లోకేష్ వైష్ణవిని హత్య చేయలేదు. వైష్ణవికి అదేవిధంగా మానభంగం కూడా జరగలేదు, అత్యాచారం కూడా జరగలేదు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకు చంపారు వైష్ణవిని? పరువు హత్య ఎవరు చేశారు? వైష్ణవి కుటుంబ సభ్యులే. వైష్ణవికి పెదనాన్న కుమారుడయ్యే సురేంద్ర, అతనితో పాటు మరో వ్యక్తి కొండయ్య అనే వ్యక్తి, ఈ ఇద్దరు సొంత చెల్లెల్నే, సొంత చిన్నాన్న కూతురు కుమార్తె అయినటువంటి చెల్లెల్నే చంపేశాడు. అన్నే కడప జిల్లాలో జమ్మలమడుగులో జరిగినటువంటి గండికోటలో జరిగినటువంటి హత్య, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి, స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి వైష్ణవి హత్య వెనక కుట్ర కోణం దాగి ఉంది అనేటువంటి కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేశారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్, ఒకసారి ఆ ఫుటేజ్ చూద్దాం. లోకేష్ వైష్ణవి ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు, ఒక ప్రాంతానికి వెళ్తున్నారు. అక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఈ ఇద్దరు కూడా గండికోటకు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత 1:10 నిమిషాల తర్వాత లోకేష్ ఒంటరిగా బయటకు వచ్చాడు. మరో బాక్స్లో చూస్తున్నాం. లోకేష్ ఒంటరిగా బయటకు వచ్చాడు అంటే లోకేష్ వైష్ణవిని బైక్ మీద ఎక్కించుకొని ఒక రహస్య ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ అత్యాచారం చేసి ఆమెను హత్య చేసి ఆ తర్వాత ఒక్కడే ఒంటరిగా అక్కడి నుంచి బయటకు వస్తున్నాడు అని అందరూ కూడా భావించారు. కానీ పోలీసులు మొత్తం కూపీ లాగారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది ఒక భాగం మాత్రమే. నాణ్యానికి మరో భాగం, నాణ్యానికి మరోవైపు అసలైన ట్విస్ట్ దాగి ఉంది. ఈ ఇద్దరు వెళ్ళిన తర్వాత వైష్ణవి పెదనాన్న కుమారుడు అంటే అన్న సురేంద్ర, అతని స్నేహితుడు ఇద్దరు కూడా బైక్ మీద ఇదే దారిలో వెళ్ళారు. ఆ ఫుటేజ్ను పోలీసులు బయట పెట్టలేదు. మీడియాకు కేవలం ఈ ఫుటేజ్ మాత్రమే బయటకు ఇచ్చారు. మిగిలినటువంటి ఫుటేజ్ను బయటకు ఇవ్వలేదు. ఎందుకు చంపారంటే పదే ఈ ఇద్దరిది ఒకే గ్రామం, వైష్ణవిది లోకేష్ది ఒకే గ్రామం. ఒకే గ్రామంలో వేరే వ్యక్తితో ఈ విధంగా ప్రేమించి తిరగడం, ఇలా బహిరంగంగా తిరగడం కుటుంబానికి ఒక పెద్ద అవమానంగా భావించారు. ఎంత చెప్పినా వైష్ణవి వినిపించుకోకపోవడం, ఎంత చెప్పినా లోకేష్ అమ్మాయిని వదలకపోవడంతో అక్కడి నుంచి వైష్ణవిని ఆ కుటుంబ సభ్యులు నేరుగా వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. ప్రొద్దుటూరుకి తీసుకెళ్ళి అక్కడ చదివించారు. అక్కడ చదివించేటువంటి క్రమంలో వైష్ణవికి లోకేష్కి సంబంధాలు తెగిపోయాయి. లోకేష్ వైష్ణవి ఇక దూరంగా ఉన్నారు. వైష్ణవి ప్రశాంతంగా ఇక్కడ చదువుకుంటుంది అని గత 2 సంవత్సరాల నుంచి భావించారు. అయినా కూడా వైష్ణవి ఇంకా లోకేష్తో తిరుగుతుంది అనేటువంటి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈరోజు కాలేజీకి వెళ్ళినటువంటి వైష్ణవి కాలేజీకి వెళ్ళలేదు. గౌతమి ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళినటువంటి వైష్ణవి కాలేజీకి వెళ్ళలేదు అనేటువంటి సమాచారాన్ని వాళ్ళ తల్లికి కాలేజీకి సంబంధించిన సిబ్బంది చెప్పారు. వెంటనే విషయం తెలుసుకున్నటువంటి తల్లి అక్కడే ఆ గ్రామంలోనే తన సొంతూరుకి వేరే పని నిమిత్తం, వేరే డాక్యుమెంట్స్ని చేంజ్ చేసుకోవాల్సినటువంటి నిమిత్తంలో వైష్ణవి తల్లి తన సొంతూరుకి వెళ్ళింది. అక్కడ ఫోన్ కాల్ రాగానే అక్కడే ఉన్నటువంటి సురేంద్ర తన చిన్నమ్మ చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకొని ఇద్దరూ కలిసి కాలేజ్ వద్దకు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని వివరాలు ఆరా తీయగా
వైష్ణవి గండికోటకు వెళ్తున్నానని చెప్పింది. అంటే వీళ్ళు వెంటనే ఒక నిర్ధారణకు వచ్చారు. లోకేష్తోనే వెళ్ళి ఉంటుంది. అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గండికోటకు వెళ్ళింది అంటే అది లోకేష్తోనే వెళ్ళుంటుంది అని అనుమానించారు. వెంటనే లోకేష్కు, అదే గ్రామానికి సంబంధించినటువంటి లోకేష్ కాబట్టి లోకేష్ ఫ్రెండ్కి ఫోన్ చేశారు. సురేంద్ర ఫ్రెండ్ ద్వారా లోకేష్ ఫ్రెండ్కి ఫోన్ చేశారు. చేసి లోకేష్ ఎక్కడున్నాడు అనే సమాచారాన్ని ఆరా తీశారు. లోకేష్ ఎక్కడున్నాడో మాకు తెలియాలి అంటూ సమాచారాన్ని ఆరా తీశారు. ఈ విషయాన్ని లోకేష్ ఫ్రెండ్ నీ కోసం గాలిస్తున్నారు, నీ కోసం సురేంద్ర వైష్ణవి అన్న ఇక్కడికి వచ్చేశాడు, గండికోటకు వస్తున్నాడు అంటూ సమాచారాన్ని తెలుసుకొని నేరుగా అక్కడికి వెళ్ళిన వెంటనే పారిపోయినట్లుగా. సో అక్కడికి వైష్ణవి సోదరుడు స్పాట్కి వస్తున్నాడని తెలుసుకున్న వెంటనే లోకేష్ అక్కడి నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పోలీసులు అసలు ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు, అసలు ఈ కుట్ర కోణం, ఈ పరువు హత్యకు గల కారణాలేంటో పూర్తి వివరాలు తీసుకుందాం. మా కడప జిల్లా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ఇన్లో ఉన్నారు. సుదర్శన్, చరిత్రలో గతంలో ఒక గండికోట రహస్యం ఉంది. అయితే నిన్న జరిగినటువంటి గండికోటలో జరిగిన సరికొత్త రహస్యంగానే ఉంచకుండా ఆ రహస్యాన్ని బద్దలు చేసే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. వైష్ణవిని గండికోటలో తన ప్రియుడే అత్యాచారం చేసి హత్య చేశాడంటూ కొద్దిసేపటి క్రితం వరకు కూడా పోలీసులు కూడా అయితే ఇప్పుడు ఈ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పరువు హత్యగా ఇప్పుడు పోలీసులు దీన్ని చూస్తున్నారు. అదే కోణంలో విచారణ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే లోకేష్ లోపలికి గండికోటకు వైష్ణవితో కలిసి వెళ్ళిన సమయము, అలాగే లోకేష్ ఒంటరిగా బయటకు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ నే కాకుండా లోకేష్ వెళ్ళిన కొద్దిసేపటికే వైష్ణవి అన్నలు సురేంద్ర, కొండయ్య అక్కడికి వెళ్లారు. ఇద్దరు వాళ్ళు వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్, అలాగే వాళ్ళు తిరిగి వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు అనాలిసిస్ చేశారు. ఇవన్నీ చేసిన నేపథ్యంలో పోలీసులు ఒక నిర్ధారణకు వస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు లోకేష్ ను ఒక్కరినే ఎఫ్ఐఆర్ లో చేర్చారు. అంతేకాకుండా వీళ్ళ ఇద్దరు అంటే వైష్ణవి బ్రదర్స్ పైన కూడా అనుమానాలు ఉండడంతో వారిని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే వైష్ణవి మృతదేహాన్ని వారి బంధువులకు అప్పజెప్పారు. వాళ్ళు వాళ్ళ సొంతూరికి తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తం ట్విస్ట్ లో ఛేదించే ప్రయత్నంలో కొన్ని నమ్మలేని నిజాలు పోలీసులకు తెలుస్తూ ఉన్నాయి, అలాగే వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే వైష్ణవి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. వైష్ణవి పైన ఎలాంటి అత్యాచారం జరగలేదు అని డాక్టర్లు నిర్ధారించారు. అంటే లోకేష్, వైష్ణవి ఇద్దరు కలిసి గండికోటకు వెళ్లారు. వాళ్ళు వెళ్ళిన విషయాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే వైష్ణవి అన్నలైనటువంటి సురేంద్ర, కొండయ్య తెలుసుకొని వాళ్ళు నేరుగా గండికోటకి వెళ్లే ప్రయత్నం చేశారు. అంతలోపే లోకేష్ తోనే వెళ్ళిందా తన చెల్లెలు, లేకంటే ఇంకెక్కడికైనా వెళ్ళిందా అనే దాన్ని నిర్ధారించుకోవడం కోసం లోకేష్ బావ వరుస అయినటువంటి ఒక వ్యక్తికి, అదే గ్రామానికి చెందినటువంటి మరో వ్యక్తికి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే అతను లేదు, కడపకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు అని చెప్పారు. ఫైనల్ గా లోకేష్ నెంబర్ అతనికి నేను కాల్ చేస్తాను అంటూ సురేంద్ర నెంబర్ తీసుకున్నాడు. ఆ నెంబరు తిరిగి లోకేష్ కు డైల్ చేసే ప్రయత్నంలో బిజీ అని వచ్చింది. అంటే అప్పటికే లోకేష్ బావ అతనికి సమాచారం ఇచ్చాడు. సురేంద్ర నీ గురించి ఆరా తీస్తూ ఉన్నాడు, నువ్వు గండికోటకి వెళ్ళావన్న విషయాన్ని కూడా సురేంద్రకు సమాచారం వెళ్ళింది. కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చే ప్రమాదం ఉందని చెప్పడంతో ఈ సమాచారం అందుకున్నటువంటి లోకేష్ అక్కడి నుంచి ఇద్దరు మీ అన్నలు వస్తున్నారు ఇక్కడికి, మన ఇద్దరం వెళ్ళిపోదాము అంటూ వైష్ణవికి చెప్పాడు. అయితే వైష్ణవి మన ఇద్దరము ఎదురు పడితే వాళ్ళకు మరింత కోపం వస్తుంది ఇద్దరిపైన, వాళ్ళు ఇద్దరిని ఏమైనా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతానంటూ లోకేష్ కు చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అందులో భాగంగానే తిరిగి రిటర్న్ వచ్చే ప్రయత్నంలో లోకేష్ ఒక్కడే వచ్చాడు. అప్పటికి అంటే 10:45 కు లోకేష్ అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు గండికోట నుంచి. అప్పటికి వైష్ణవి అక్కడే ఉంది, గండికోటలోనే ఉంది, ప్రాణాలతోనే ఉంది. అయితే తర్వాత లోపలికి ఈ అన్నలిద్దరు కూడా ఎంటర్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళింది తమ చెల్లెలు, లోకేష్, వైష్ణవి ఎక్కడున్నారని గండికోట మొత్తం కూడా జల్లెడబట్టారు, వెతికే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే వీళ్ళిద్దరూ కూడా వైష్ణవి ఒక చోట ఉన్నట్టుగా గుర్తించినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. గుర్తించిన ప్రయత్నంలోనే ఆ అమ్మాయిని ఏమైనా వీళ్ళే చేశారా, అంటే ఆ అమ్మాయిని వీళ్ళే హత్య చేసి ఉంటారా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇది కూడా కొంత
మిస్టరీగానే ఉన్నప్పటికీ నిర్ధారించుకోవడం కోసం సీసీ ఫుటేజ్ లో ఒక్కొక్కరు ఎంటర్ అయినటువంటి టైమింగ్ అలాగే అవుట్ అయినటువంటి టైమింగ్ ను కూడా వాళ్ళు ఆరా తీస్తూ ఉన్నారు. అంతేకాకుండా అప్పటికి వీళ్ళ మొబైల్స్ ట్రేస్ అవుట్ చేస్తున్నారు, ఏ లొకేషన్ లో వీళ్ళ మొబైల్స్ ఉన్నాయి అనే కోణంలో కూడా పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురి పైన అన్ని కోణాల్లో విచారణ చేసిన తర్వాత వైష్ణవి మరణానికి కారణం ఎవరు అనే నిర్ధారణకైతే పోలీసులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాను రాను వైష్ణవిది అత్యాచారం చేశారు అన్నది కాకుండా పరువు హత్యగా పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం నుంచి కూడా ఆ సమాచారం కొంత వస్తూ ఉంది. లోకేష్ సైడ్ నుంచి ఫ్రెండ్స్ కూడా చెప్తూ వచ్చారు, ఇది ఇలా జరగలేదు, లోకేష్ ఆ అమ్మాయిని చంపేంత ధైర్యం చెయ్యడు, ఆ అమ్మాయి ఇతను ఇద్దరు కూడా ప్రేమించుకుంటూ ఉన్నారు, అందులో భాగంగానే ఇద్దరు ఇష్టపడే అక్కడికి వెళ్ళారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకరిని ఒకరు అక్కడ చంపాల్సినటువంటి సిచ్యుయేషన్ రానే రాదు అంటూ కూడా లోకేష్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళ సర్కిల్లో వాదించుకుంటూ ఉన్నారు. అయితే మరి ఇంతకాలం అన్ని వేళ్ళు లోకేష్ వైపే చూపించాయి. ఇప్పుడు లోకేష్ అంత సీన్ లేదు, అలాంటి దారుణానికి వాడు పాల్పడ్డు, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు అని చెప్తున్న నేపథ్యంలో వైష్ణవిని చంపింది ఎవరు? లోకేష్ 10:45 కు గండికోట నుంచి బయటకు వచ్చేసాడు. సీసీ ఫుటేజ్ లో ఆ టైమింగ్ క్లియర్ గా చూపిస్తుంది, ఒక్కడే వచ్చాడు. అప్పటికి వైష్ణవి ప్రాణాలతోనే గండికోటలో ఉంది. అంటే వైష్ణవి చావుకు లోకేష్ కారణం కాదు అని ఒక ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చారు. వైష్ణవి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మరికొంత సమాచారం, అమ్మాయి పైన ఎలాంటి అత్యాచారం జరగలేదు, అలాగే 12-1 గంట మధ్యలో ఆ అమ్మాయి ప్రాణం విడిచింది. వైష్ణవి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏ సమయంలో చనిపోయి ఉంటుంది అనే దాన్ని కూడా డాక్టర్లు నిర్ధారించుకున్నారు. అంటే 10:45కే లోకేష్ బయటకు వచ్చేస్తే 12-1 గంట మధ్యలో వైష్ణవి చనిపోతే ఎవరు చంపారు అంటే వీళ్ళిద్దరిని పట్టుకోవడం కోసం వచ్చినటువంటి లోకేష్ బ్రదర్స్ ఇద్దరు గండికోటలో తర్వాత లోకేష్ బయటకు వచ్చిన తర్వాత ఎంటర్ అయ్యారు. వాళ్ళిద్దరిని వెతికే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో వైష్ణవి ఒక్కటే వాళ్ళ కంటబడిందా? అప్పుడు ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో ఉంది? అయితే ఆ పరిస్థితులను చూసి వీళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఆ అమ్మాయిని ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. రేపటికి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, అంటే వాళ్ళ తల్లిదండ్రులకి సమాచారం తెలిసి ఉంటుందా సుదర్శన్? తల్లిదండ్రులేమో గ్యాంగ్ రేప్ చేసి ఉంటారు, వెనక వేరే వాళ్ళు అంటే తన సోదరులు కాకుండా వేరే వాళ్ళు కూడా వెళ్ళారు. సో వీళ్ళ ముగ్గురు కలిసి అంటే సోదరులు కాకుండా ఎవరో బయట వ్యక్తులు కూడా లోకేష్ వైష్ణవి వెళ్ళిన తరువాత వేరే వాళ్ళు కూడా వేరే బైక్లో వెళ్ళారు. సో వీళ్ళందరూ కలిసి సామూహికంగా అత్యాచారం చేసి ఉంటారని వాళ్ళ తల్లి ఆరోపిస్తుంది. కన్న బిడ్డను కోల్పోయినటువంటి బాధలో ఉన్నటువంటి వైష్ణవి తల్లిదండ్రులను సుమన్ టీవీ పలకరించింది, వాళ్ళను పరామర్శించింది, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆ మాట్లాడే ప్రయత్నంలో వైష్ణవి తల్లి చెప్పినటువంటి విషయాలు, తమ అమ్మాయిని ముగ్గురు కలిసి గ్యాంగ్ రేప్ చేసి తర్వాత చంపేశారు, వాళ్ళను కూడా మా అమ్మాయి అంత్యక్రియలు ముగిసే లోపలే వాళ్ళను కూడా చంపాలి అంటూ కూడా ఆమె ఆవేదన చెందింది. వీళ్ళిద్దరు బైక్ లో ముందెళ్లారు, తర్వాత వీళ్ళ వెనకే మరో ఇద్దరు బైక్ లో వెళ్ళారు. వీళ్ళు ముగ్గురు కలిసే మా అమ్మాయి పైన ఇంతటి దారుణానికి ఒడిగట్టారంటూ కూడా ఆమె ఆరోపించిన పరిస్థితి. అయితే బైక్ లో వెనుక నుంచి వెళ్ళిన వారు ఎవరు ఏంటి, అసలు ముగ్గురు వెళ్ళారా, అమ్మాయి పైన అత్యాచారం జరిగిందా అన్న ఆ విషయాలు సుమన్ టీవీతో వైష్ణవి తల్లి మాట్లాడే సమయానికి పోలీసులకు కూడా ఎలాంటి సమాచారం లేదు. పోలీసులు కేవలం సీసీ ఫుటేజ్ లో వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం, తర్వాత లోకేష్ ఒంటరిగా రావడాన్నే ఫస్ట్ ఎవిడెన్స్ గా భావించారు. తర్వాత ఈవినింగ్ వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం పోలీసులు వెయిట్ చేశారు, ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కొంత క్లారిటీ వస్తుంది అని భావించారు. అప్పటికే వీళ్ళు అంటే గ్యాంగ్ రేప్ జరిగింది, బైక్ లో వెనకాల నుంచి వాళ్ళ వెనక ఇద్దరు ఫాలో అయ్యారు అంటూ ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళు ఎలా అజ్యూమ్ చేసుకున్నారు, వీళ్ళు ఏ విధంగా ఊహించుకున్నారు అనేది తెలియాలి. అయితే ఆడ జరిగినటువంటి వైష్ణవి మరణానికి కారణం ఎవరు అని నిర్ధారించుకునే ప్రయత్నంలో వాళ్ళ అన్నలపైన వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ విషయం వైష్ణవి తల్లిదండ్రులకు ఒకవేళ నిజంగా వాళ్ళే ఆ హత్యకు పాల్పడి ఉంటే ఈ విషయం వైష్ణవి తల్లిదండ్రులకు తెలుసా తెలియదా, ముందే తెలుసా తెలియదా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అంటే
ఈ అమ్మాయి విషయంలో లోకేష్ తో కలిసి తిరిగిన ప్రతిసారి కూడా వాళ్ళ అన్నలే చొరవ తీసుకున్నారు. ఆ అబ్బాయిని కొట్టారు, ఆ అమ్మాయికి భయం చెప్పారు, ఈ అమ్మాయిని కూడా కొట్టారు అని వాళ్ళే ఒప్పుకుంటూ ఉన్నారు. మా చెల్లెలు అతనితో తిరగడాన్ని మేము ఒప్పుకోలేకపోయాము, జీర్ణించుకోలేకపోయాము, మా చెల్లెల జోలికి రావద్దు అంటూ 2 సార్లు నేనే లోకేష్ ను మందలించాను, కొట్టాను అని చెప్పి వైష్ణవి అన్న సురేంద్ర చెప్తూ ఉన్నాడు తానే స్వయంగా. అంటే ఈ లవ్ మ్యాటర్ ను డీల్ చేసే విషయంలో మొదటి నుంచి కూడా వైష్ణవి తల్లిదండ్రులు పూర్తిగా వీళ్ళిద్దరిపైనే ఆధారపడ్డారు. సురేంద్ర అలాగే సురేంద్రకు మరో కో బ్రదర్ అయినటువంటి వీళ్ళిద్దరిపైన ఆధారపడ్డారు. కాబట్టి ఫస్ట్ నుంచి ఈ విషయం మొత్తం కూడా సురేంద్రకు తెలుసు. అనేక విధాలుగా తను ప్రయత్నించాడు, వీళ్ళిద్దరిని విడగొట్టాలి, మా అమ్మాయి జోలికి ఇతను రాకుండా చూడాలి, లేదంటే మా అమ్మాయి ఇతన్ని దూరం పెట్టే విధంగా ఏదో ఒకటి చేయాలి అని ఫస్ట్ నుంచి కూడా అతను భావిస్తూనే వచ్చాడు. అయినప్పటికీ వీళ్ళ ప్లాన్స్ ఏవి కూడా వర్కౌట్ కాలేదు. ఊరు వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరి ప్రేమ కొనసాగింది. అందులో భాగంగానే వాళ్ళిద్దరు మళ్ళీ కలిసి గండికోటకు వెళ్ళారన్న విషయాన్ని సురేంద్ర చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఇంత ప్రయత్నించి ఇంత భయం చెప్పినప్పటికీ వీళ్ళు కనీసం మారలేదు, మా మాటకు విలువివ్వలేదు. వైష్ణవి స్వయంగా వాళ్ళ నాన్న తండ్రి నెత్తిపైన ఒట్టేసి ప్రమాణం చేసినప్పటికీ మళ్ళీ ఆ ఒట్టును కట్టున పెట్టి మళ్ళీ ఇలాంటి తిరుగుళ్లకు అలవాటు పడింది ఈ అమ్మాయి అంటూ కోపం పెంచుకున్నటువంటి సురేంద్ర ఖచ్చితంగా ఈ మ్యాటర్ తేల్చుకోవాలన్న ఉద్దేశంతోనే గండికోటకు వెళ్లారని తెలిసిన క్షణాల్లోనే తాను కూడా మరో కో బ్రదర్. అయితే సుదర్శన్ ఇక్కడ మరో అనుమానం కూడా ఉంది. ఏంటంటే చనిపోయినటువంటి వైష్ణవి బట్టలు లేకుండా ఆమె మృతదేహం ఉంది, డెడ్ బాడీ ఉంది అనేది పోలీసులు చెప్తున్నారు. ఆ సమాచారం బయటకు వచ్చింది. అయితే సొంత అన్నలే అంటే పెదనాన్న కుమారుడు లేదంటే అతని కజిన్ బ్రదర్ అయిన సురేంద్ర కొండ ఇద్దరు చంపి ఉంటే ఇంత దారుణంగా చంపి ఉంటారా? బట్టలు తీసేసి మరి ఇంత దారుణంగా చంపుతారా? అదే అవన్నీ కూడా ఇప్పుడు ఆ కోణంలోనే విచారణ చేస్తూ ఉంటారు. అంటే ఈ హత్యను పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా కూడా అలా చేసి ఉండవచ్చు అని చెప్తున్నారు. మనకు అందుతున్నటువంటి మరొక క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక దుప్పటి అక్కడ దొరికింది. ఆ దుప్పటిలోనే ఆ అమ్మాయి డెడ్ బాడీని చుట్టుకొని పోలీసులు పోస్ట్ మార్టం రూమ్ వరకు కూడా పోస్ట్ మార్టం చేయడానికి తీసుకువచ్చారు అని చెప్తున్నారు. ఆ దుప్పటి తీసుకువెళ్ళింది ఎవరు అంటే లోకేష్ వైష్ణవినే బ్యాగులో పెట్టుకుని ఆ దుప్పటి తీసుకెళ్లారా, లేకంటే వెనకెళ్తున్నటువంటి బ్రదర్లు తీసుకెళ్లారా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. అంటే వైష్ణవి బట్టలైతే లేవు, అలాగే గాయాలు లేవు, కానీ ఆ అమ్మాయి ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు, కానీ ఆ అమ్మాయి చనిపోయింది. ఏ విధంగా చనిపోయింది అనే విషయం కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం లో మరికొంత తేలాల్సి ఉంది. సుదర్శన్, అంటే హత్య చేసినటువంటి ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నట్టుగా పోలీసులకు వచ్చినటువంటి ఆధారాలను బట్టి వాళ్ళ అనుమానం ప్రకారం అక్కడ దొరికినటువంటి ఏదైతే కూపీ లాగిన తర్వాత వచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ అలాగే సెల్ ఫోన్ సంబంధించినటువంటి లొకేషన్స్ ఇవన్నీ కూడా ఒక క్లారిటీకి వచ్చి ఉంటారు పోలీసులు. వచ్చిన తర్వాతే సో ఆ ఇద్దరిని కూడా ఇప్పుడు అదుపులో తీసుకొని ఉంటారు. వైష్ణవికి సంబంధించినటువంటి సోదరు సురేంద్ర, అతని కజిన్ బ్రదర్ కొండయ్య. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు చంపిన తర్వాత పోలీసులు అనుమానిస్తున్న దాని ప్రకారం చంపిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా లోకేష్ ఈ హత్య చేశాడు అని లోకేష్ మీద ఆ నెపం వేయడం కోసమే అలా బట్టలు అవి తీసేసి ఉండవచ్చు. అదే కోణంలోనే అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి లెగ్గిన్ అలాగే ఉంది, పైన టాప్ మాత్రమే తొలగించి ఉంది. అది కూడా బలవంతంగా తీసినట్టుగా లేదు, తొలగించినట్టుగానే ఉంది నీట్గా. అంటే చంపేసిన తర్వాత ఆ అమ్మాయి వస్త్రాలు తొలగించారు అనే విధంగా కూడా అక్కడ అర్థమవుతుంది కొంత. అంటే ఖచ్చితంగా ఇది ఏదో అత్యాచారం ప్రయత్నంలో జరిగినటువంటిది కాదు. బట్టలు తీసేయడము చనిపోయిన తర్వాత ఒక ప్లాన్ ప్రకారమే ఆ అమ్మాయిని ఆ విధంగా ఆ సీన్ క్రియేట్ చేయడంలో భాగంగానే అలా చేసి ఉండొచ్చు అన్నది కూడా అనుమానంగానే ఉంది. ఇప్పటి వరకైతే వీళ్ళిద్దరిని కూడా అనుమానిస్తున్నటువంటి పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. వాళ్ళు ఒక బాధితుల్లాగానే అక్కడ ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే పోలీసులు ఈరోజు ఉదయం నుంచి నిన్నటి నుంచి ఎతికే ప్రయత్నంలో ప్రతి దశలో కూడా సురేంద్రనే దగ్గరుండి పోలీసులకు సార్ అటువైపు ఎతుకుదాం, ఇటువైపు ఎతుకుదాం, ఇక్కడ ఓనీ దొరికింది, ఇక్కడ క్యారియర్ దొరికింది, మా చెల్లిది ఇక్కడ బ్యాగ్ దొరికింది అంటూ కూడా తనే కంప్లీట్ గా పోలీసులతో జర్నీ చేశాడు. పోలీసులతోనే తను ఉన్నాడు. ఫైనల్ గా అందరూ కలిసి వెతికితే దొరికినట్టుగానే మృతదేహాన్ని ఫైండ్ అవుట్ చేశారు. అంటే ఇదంతా కూడా కొంత ప్రీ ప్లాన్డ్ గానే మనం భావించాల్సి ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటి సైక్లింగ్ లాగా అనుమానాలను మరింత బలపరుస్తూ ఉన్నాయి వీళ్ళ వైపు. ఎందుకంటే లోకేష్
ఆ వైష్ణవి హత్య విషయంలో లోకేష్ పాత్ర లేదన్నది నిర్ధారించుకున్నారు. ఆఫ్ ది రికార్డు అది జిల్లా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు స్వయంగా. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే తప్ప ఆ హత్యకు కారణాలు ఏంటో తెలియవు. ఎందుకంటే yes, ఇటువైపు ఇప్పుడు వీళ్ళు కాకుండా అటువైపు లోకేష్ కాకుండా ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఎస్ గండికోట్లో అందరూ కూడా ఎక్కువగా ఫ్యామిలీలు వస్తూ ఉంటాయి, లవర్స్ వస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా జంటలు వస్తూ ఉంటారు. ఎవరన్నా ఒక బ్యాచ్ వచ్చినా కూడా అలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా గండికోటలో జరగలేదు. ఎవరు తన తోడు తెచ్చుకున్నటువంటి లవర్స్ జంటలో వాళ్ళు మాత్రమే కలిసి తిరుగుతూ ఉంటారు తప్ప అక్కడ ఏ అమ్మాయి ఒంటరిగా ఉన్న అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరగడాలు కానీ, బయట వ్యక్తులు దాడి చేయడాలు కానీ, హత్యలు చేయడాలు కానీ అలాంటి సంఘటనలు ఎక్కడా లేవు. కాబట్టి బయట వ్యక్తి ఎవరో, మూడో వ్యక్తి ఎవరో వైష్ణవిని హతమార్చి ఉంటారన్నది అయితే ఖచ్చితంగా కాదు. అది జరిగి ఉండకపోవచ్చు. సుదర్శన్ ఎస్ ఇప్పుడు ఈ ఇద్దరు ఎవరైతే ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారో వైష్ణవికి సంబంధించినటువంటి సోదరుడు సురేంద్ర, అలాగే అతని కజిన్ బ్రదర్ కొండయ్య, ఈ ఇద్దరు ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారో ఇద్దరిని? లేదు, వాళ్ళు జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మృతదేహాన్ని ఆసుపత్రి దగ్గర ఉన్నారు. వాళ్ళు మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పజెప్పేటప్పుడు వీళ్ళే రిసీవ్ చేసుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంటర్నల్ గా మనకు అందుతున్నటువంటి సమాచారం ఎఫ్ఐఆర్ కట్టబోతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఎఫ్ఐఆర్ లో చేర్చిన తర్వాత రేపు ఆ వైష్ణవి సంబంధించినటువంటి అంత్యక్రియల కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత రెండో కోణంలో కూడా పోలీసులు విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంత కొంత సమయాన్ని తీసుకొని ఇంకా మనం చెప్పినటువంటి ఈ ఫోన్ లొకేషన్ కావచ్చు, నెట్వర్క్ లొకేషన్స్ కావచ్చు, అలాగే సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి టైమింగ్స్, ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా అనాలిసిస్ చేసిన తర్వాత అవన్నీ ముందు పెట్టుకొని మీరు ఈ టైంకి వెళ్ళారు, ఈ టైంకి వచ్చారు, అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, లోపల ఈ సమయంలో ఏం జరిగింది, లోకేష్ ఒకడే బయటకు వచ్చిన తర్వాత వైష్ణవి అక్కడ ఉందన్న విషయాన్ని మీరు ఎలా గుర్తించారు, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇప్పుడు వాళ్ళకు ఇంట్రాగేషన్ లో పోలీసులు సంధించే అవకాశం ఉంది. వాటన్నిటికీ వాళ్ళు చెప్పే సమాధానాన్ని బట్టే పోలీసులు పూర్తి స్థాయిలో ఒక నిర్ధారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ. సో ఇది పోలీసులు అయితే ప్రస్తుతానికైతే మాత్రం అనధికారికంగా లోకేష్ మాత్రం చంపలేదు, అలాగే అందరూ భావిస్తున్నట్లుగా బట్టలు తీసేసినంత మాత్రాన ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగిందని అందరూ కూడా భావించారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎక్కడ కూడా అత్యాచారం జరగలేదు అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు అనధికారికంగా చెప్తున్నటువంటి మాట. సో పూర్తిగా ఆధారాలన్నీ వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించుకున్న తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా పోలీసులు బయటకు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఇది పరువు హత్యగానే పోలీసులు భావిస్తున్నారు. పోలీసులకు వచ్చినటువంటి ప్రాథమికంగా ఉన్నటువంటి ఆధారాలను బట్టి చూస్తే ఈ హత్యను అందరూ భావిస్తున్నట్టుగా, అందరూ అనుమానిస్తున్నట్టుగా, ఉదయం నుంచి కూడా అందరూ అనుమానించినట్టుగా లోకేష్ ఈ హత్య చేయలేదు అనేది పోలీసులు అనధికారికంగా చెప్తున్నారు. సో లోకేష్ ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి సమాచారం చూస్తే కూడా లోకేష్ ప్రేమించినటువంటి అమ్మాయిని ఇంత దారుణంగా చంపాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళిద్దరు కూడా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు, ఊరు మారిన తర్వాత కూడా ఇంకా వాళ్ళిద్దరూ అలాగే ప్రేమించుకుంటూ బయట తిరుగుతున్నారు అనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులే ఈ ఉదంతాన్ని, ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకొని కాలేజీ నుంచి బయటకు వెళ్ళిపోయింది అనేటువంటి సమాచారం తెలుసుకున్న వెంటనే ఎవరితో వెళ్ళింది, వేరే అబ్బాయితో వెళ్ళింది అనేటువంటి సమాచారం తెలుసుకున్న వెంటనే ఆ అబ్బాయి ఎవరు, గతంలో మా ఊర్లో తమ సొంత ఊర్లో తమ పరువు తీసినటువంటి ఏదైతే లోకేష్ ఉన్నాడో ఆ లోకేష్తోనే వెళ్ళిందా లేదా అనేటువంటి ఒక క్లారిటీని తీసుకున్నాకే, కన్ఫర్మేషన్ చేసుకున్నాకే నేరుగా వైష్ణవి పెదనాన్న కుమారుడు సురేంద్ర, అలాగే అతనికి సంబంధించినటువంటి సమీప బంధువు కజిన్ బ్రదర్ అయ్యేటువంటి కొండయ్య, వీళ్ళిద్దరూ నేరుగా అక్కడికి వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. సో ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే లోకేష్, వైష్ణవి సోదరులు వైష్ణవిని లోకేష్ని ఇద్దరిని కూడా వెతుక్కుంటూ పట్టుకోవాలి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇద్దరికి కూడా బుద్ధి చెప్పాలి అనేటువంటి ఆ విషయం కోసం వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వెంటనే లోకేష్ బావ ద్వారా ఆ సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళిపోయాడు. సో ఇద్దరిని చూస్తే ఇద్దరిని కూడా చంపేస్తారు, ఒకవేళ నువ్వు పారిపోయేటువంటి ప్రయత్నం చేయని వైష్ణవి లోకేష్ని పంపించేసిన తర్వాత నేను ఒంటరిగా వస్తాను, వెళ్ళి ఉన్నది ఒకే మార్గం,
ఒకే దారి, ఆ ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి దారి ఒకటే, వెళ్ళాలన్నా ఒకటే దారి, రావాలన్నా ఒకే దారి. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి పారిపో ఒంటరిగా, నేను ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి తప్పించుకుంటానని నచ్చజెప్పి అక్కడికి లొకేషన్ ఒంటరిగా పంపించి ఉండొచ్చు అనేది పోలీసులు ఇప్పుడు భావిస్తున్నారు, అనుమానిస్తున్నారు. సో మొత్తం మీద ఇది పరువు హత్యే. సురేంద్ర అలాగే కొండయ్య, వైష్ణవి సోదరులు, ఈ ఇద్దరు చుట్టే ఇప్పుడు అనుమానాలన్నీ కూడా బలపడుతున్నాయి. ఇది ఖచ్చితంగా పరువు హత్య అయి ఉంటుందనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోకేష్ అయితే ఈ హత్య చేయలేదు అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లుగా తెలుస్తుంది. అక్కడ దొరికినటువంటి ఆధారాలు, ముఖ్యంగా వైష్ణవిని అత్యాచారం చేయలేదు, మరి అలాంటప్పుడు వైష్ణవి ఒంటి మీద బట్టలు ఎందుకు లేవు అంటే, హత్య చేసినటువంటి ఎవరైతే పోలీసులు అనుమానిస్తున్నట్లుగా వాళ్ళు తమ మీదకు ఈ హత్య నేరం రాకూడదని, ఎవరికి అనుమానం రాకూడదని ఈ నెపాన్ని లోకేష్ మీదే వేసేలా, సో లోకేష్ అక్కడి నుంచి తీసుకెళ్లిన విషయం ఫ్రెండ్స్కు తెలుసు కాబట్టి, వైష్ణవి ఫ్రెండ్స్కు తెలుసు కాబట్టి, సో ఒకవేళ వైష్ణవి చంపేసి ఉంటే, వైష్ణవి హత్య చేసాం కాబట్టి ఈ విధంగా బట్టలు విప్పేస్తే, పైన వేసుకున్నటువంటి వస్త్రాన్ని విప్పేస్తే కింద ధరించినటువంటి వస్త్రం అలాగే ఉంది, పైన ఉన్నటువంటి టాపును మాత్రమే తీసేశారు. అంటే ఇది ఖచ్చితంగా వేరే ఎవరైనా, లోకేష్ కావచ్చు, వేరే ఇతరులు ఎవరైనా, ఖచ్చితంగా లోకేషే చేసి ఉంటారు అనేటువంటి అనుమానాలు బలపడతాయి. కాబట్టి ఈ కేసు తమకు చుట్టుకోదు, ఇది పరువు హత్యగా ఎవరు అనుమానించరు, ఇది ఖచ్చితంగా లోకేషే తీసుకెళ్ళి ప్రేమ పేరుతో తీసుకెళ్ళి అక్కడ అఘాయిత్యం చేసి చంపేశాడు అనేటువంటి ఒక భావనకి అందరూ వస్తారు. కాబట్టి సో ఈ కేసు, ఈ హత్యలో నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు అనేది వాళ్ళు భావించారు. కాబట్టి ఇంత పక్కా ప్లాన్తో ఈ పరువు హత్య చేసి ఉంటారనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సమాచారం. సో రేపు పోలీసులు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. పోలీసులు అనధికారికంగా ఇచ్చినటువంటి సమాచారం మేరకు మా ప్రతినిధి, కడప ప్రతినిధి విషయాలన్నీ కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా అనధికారికంగా లోకేష్ హత్య చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా పోలీసులు అనుమానిస్తున్నట్టుగా అక్కడ దొరికినటువంటి సాక్ష్యాలు, అక్కడ దొరికినటువంటి ఆధారాలు, అక్కడ దొరికినటువంటి సీసీటీవీ ఫుటేజ్, అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ లొకేషన్, సిగ్నల్స్, ఇవన్నీ కూడా చూస్తే పరువు హత్యగానే పోలీసులు భావిస్తున్నారు. ముళ్ళ పొదల్లో చంపి పడేసినటువంటి వైష్ణవిది హత్య కాదు, సామూహిక అత్యాచారం చేసి చంపబడింది కాదు, పరువు హత్యే. ఒకే గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తితో ప్రేమించి తిరుగుతూ, ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడంతో పదే తిరుగుతూ తమ పరువు తీస్తుంది. ఇలాంటి అమ్మాయి బతకడం వేస్ట్, ఈ అమ్మాయి బతికి ఉంటే ఇంకా తమ పరువు బజారును పడుతుందనేటువంటి భావంతోనే ఈ పరువు హత్య చేశారనేది పోలీసులు ఇప్పుడు ఆ కోణంలోనే అనుమానిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా పోలీసులు అనుమానిస్తున్నట్లు అక్కడ దొరికినటువంటి ఆధారాలను బట్టి చూస్తే ఇది నిజంగా పరువు హత్య అయితే ఆ హత్య చేసిన వాళ్ళని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.